వేళలో నువ్వు ఏం చేస్తూ ఉంటావు? సీతారామ శాస్త్రి గారితో మీకు కూడా చాలా అత్యంత ఆత్మీయ అనుబంధం ఉందండి. దూకే అలలకి ఏ తాళం వేస్తారు? జామురాతిరి జాబిలమ్మ. అసలు ఒక పాట కాదు, అన్ని ఆణిముత్యాలు. సంగీతం కూడా అంత అద్భుతంగా అమరింది ఆయన. అందుకే పాటను ఆయన ఏనాడు కూడా తోకన్ రాళ్లతో తోయలేదు. 5 నిమిషాలు రాశారు ఆ పాట. అబ్బా, అన్నమయ్య కీర్తన అనుకున్నారు అందరూ. అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా సామజవర గమన నిన్ను చూసి ఆ పాట నాకు ఇప్పుడు గుర్తండి. ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది. కావలసిన పేరేనా ప్రేమానే ప్రియ భావన. అసలు ఏం పాట సార్ అది. నామకే వాస్తే భీ మై నహీ హోయ్ క్యా. ఆలపించు నమ్మడమెల్ల. ఎన్ని పాటలు రాసుంటారు సుమారుగా? దాదాపు 2200 వరకు పాటలు రాశారు. మనసే తీయగా స్వరములు చిందేనే. ఒకసారి వారు ఫోన్ చేశారు. సీతారామ శాస్త్రి గారు తెలుగు సాహిత్యంలో పోతనతోటి పోల్చొచ్చారు. తెలుగు సినిమా పాటల తోటలో సిరివెన్నెల కురిపించిన కవి సీతారామ శాస్త్రి గారు. నవంబర్ 30 ఆయన మనల్ని విడిచి పైలోకాలకు వెళ్ళిన రోజు. నిజానికి ఆయన మనల్ని విడిచి వెళ్ళారే తప్ప ఆయన పాటలు మనతోటే ఉన్నాయి, ఆయన మాటలు కూడా మనతోటే ఉన్నాయి. బహుశా తెలుగు సినిమా చరిత్రలో ఎన్ని రకాలైన పాటలు, అది వ్యక్తిత్వ వికాసము, జీవన వికాసము, ఆధ్యాత్మికము, మతము, శాస్త్ర సాంకేతికపరమైన అంశాలతోటి కూడిన సైంటిఫిక్ టెంపర్మెంట్ తోటి కూడినవి, జీవితానికి సంబంధించినవి, ఇంకా లవ్ గురించి చెప్పాల్సిన అవసరమే లేనివి, ఎన్ని ప్రయోగాలు చేయాలో అన్నీ. అలాంటి సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిని స్మరించుకుంటూ మనం ముందుకు వెళ్ళడంలో భాగంగా స్వప్న గారితో ఉన్నాను నేను. సరదాగా స్వప్న గారిని నేను ఇంటర్వ్యూ చేస్తే ఎలా ఉంటుంది అనే ఒక కోణం. సరే, ఆఫ్కోర్స్ ముచ్చట్లు పెట్టుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. చాలా సంతోషం. మీ అద్భుతమైన ఇంట్రొడక్షన్ చూసి మాకే కొంచెం ఇబ్బంది పడే అంత బాగా చెప్పారు, చక్కగా. సీతారామ శాస్త్రి గారితో మీకు కూడా చాలా అత్యంత ఆత్మీయ అనుబంధం ఉందండి. అవును. ఇంటర్వ్యూలు చేయడంతో పాటు వ్యక్తిగతంగా కూడా. అవునండి. అందుకని కేవలం ఇంటర్వ్యూ ఆ సీట్లో కూర్చొని ఇక్కడ ఉన్న గెస్ట్ని అడగడం అనేది మాత్రమే కాకుండా నేను కూడా మిమ్మల్ని అడిగేంత, నాకు తెలిసి నాకన్నా ఎక్కువ ఆయనతోటి ఉన్న పరిచయం, పైగా మీకు సంగీతం కూడా వచ్చు, పాడడం కూడా వచ్చు, సాహిత్యం కూడా వచ్చు, ఆయనతో సాన్నిహిత్యం కూడా ఉంది. అందుకే నేను కూడా మిమ్మల్ని అడగాలని ఉద్దేశంతో మంచి పాటతోటి మీరు ఎపిసోడ్ని స్టార్ట్ చేస్తే బాగుంటుందని నా కోరిక. ఆయన రాసిన బోలెడని పాటల్లో నాకు బాగా ఇష్టమైన పాట గల్లు గల్లు గల్లు. అందులో చరణంలో ఆయనకే ఎప్పుడు చెప్తూ ఉండేదాన్ని, దూకే అలలకి ఏ తాళం వేస్తారు? కమ్మని కలల పాట ఏ రాగం అంటారు? అది. అందులో నటరాజు స్వామి జటాజూటిలోకి చేరకుంటే విరుచుకుపడు సురగంగకు విలువేముంది అన్నారు. ఎందుకు రాశారు అని ఆయన బాబాయ్ అని పిలిపించుకునేవారు ఆత్మీయంగా. ప్రేమ, ఆప్యాయత, ఆత్మీయత, దానికి అసలు పరాకాష్ట. అంటే ఏ బంధాలు లేకపోయినా ఆయన పిలుపులోనే ఆత్మీయత అలా ప్రవహించేది. అమ్మాయి అని అలా అనేవారు, బాబాయ్ అని పిలమ్మ అని అనేవారు, అడిగి పిలిపించుకునేవారు. సో ఈ పాట ఎందుకు ఇలా రాశారనేది, స్త్రీ పురుష తత్వాల కలయిక ఎలా ఉంటుందో అసలు, ద డాన్స్ ఆఫ్ నేచర్ అంటాం కదా ప్రకృతిలో, అది ఈ పాటలో ఆ పెంకితనానికి, భానుప్రియ గారి పెంకితనానికి కొంత, మంచి చెడు చెప్పే వెంకటేష్ గారి పాత్రకి సరిగ్గా ఆ పొంతన కుదిర్చేలా చాలా అందంగా పెద్ద మెసేజ్ ఇచ్చారనిపించింది నాకు. అవునవును. అందులో ఇంకోటి ఏంటండి, మామూలుగా అయితే కనుక ఒక అనార్గనైజ్డ్ సిస్టంలో ఎలా పడితే అలాగా నడిస్తే తప్పే ఉంది అనుకునే హీరోయిన్, ఒక క్రమశిక్షణ ఇంకొకటో ఉండాలి అనుకునే హీరో. అందులో ఇద్దరికి ఎవరి వెర్షన్ వాళ్ళది రైట్ అనేలాగా. అవును.
ఈ రెండింటిని కాంబైన్ చేస్తూ మొత్తం పాట అంతా రాస్తారు ఆయన. మామూలుగా కూడా మనకు చెప్పబడింది స్త్రీ పురుష తత్వాలు అలాగే చెప్తారు కదండి. అలాగే చెప్తారు. స్త్రీత్వం అంటే ఏమిటి? ప్రవహించే తత్వం, చంచలంగా ఉంటుందని. పురుషతత్వం అంటే ఏంటి? స్థిరంగా ఉంటుంది, అవును, నిలకడగా ఉంటుందని. అవును, అవును. సో ఈ రెండు కలిస్తేనే, నిలకడగా ఉన్నది అలా ఉండిపోలేదు, ప్రవహించేదానికి ఒక తీరుతెన్ను లేకపోతే ప్రయోజనం లేదు. అవును, అది చాలా అందంగా చెప్పారనిపించింది సార్. అందులో ప్రతి ఉపమానము కూడా ఆయన చాలా అంటే ఏంటంటే ఈ ఒక అనార్గనైజ్డ్గా ఉంటాను నేను, ఎలా ఉంటే నీకెందుకు ఇందాక మీరు చెప్పినట్టుగా దూకే అలలకు ఏ తాళం వేస్తారు అలాంటివి. అవును, నా ఇష్టం వచ్చినట్టు బతుకుతానని ఆమె అంటే అలా కాదు, దానికంటూ ఒక ఉండాలి, రెండింటికి సంబంధించిన సమన్వయాన్ని ఇవ్వడము అనేది. అవును. వీటితో పాటు అఫ్ కోర్స్ అనేక పాటలు ఉన్నాయి. జామురాతిరి జాబిలమ్మ జోల పాడనా ఇలా, అసలు ఒక పాట కాదు, అన్ని ఆణిముత్యాలు. సంగీతం కూడా అంత అద్భుతంగా అమరింది ఆయన పాటలకి. సంగీతము ఇంకోటండి, మామూలుగా తెలుగు సినిమా చరిత్రలో సముద్రాల రాఘవాచార్య గారు మొదలుకొని కానీ, దాసరి కృష్ణమాచార్యుల వారు మొదలుకొని కానీ, వేటూరి గారు మొదలుకొని కానీ అనేక మంది ఉన్నారు. ఎవరి స్థానం వాడదు, అందులో సందేహం లేదు. కానీ సీతారామ శాస్త్రి గారు మాత్రం ఖచ్చితంగా ఇతరుల కన్నా భిన్నం. అది ఆయన మీద ఉన్న మూఢభక్తితోటి చెప్పే పాయింట్ కాదు. ఎందుకు భిన్నము అని నేను చాలా అంటే వితర్కించాను, ఆలోచించాను, కారణం ఏమేమి ఉండవచ్చాను. దానికి నాకు ప్రధానంగా 3 అనిపించినాయండి సీతారామ శాస్త్రి గారు. వాట్ ఈజ్ ఎగ్జాక్ట్ రీజన్ అని. ఒకటి ఏంటంటే ఆయన జీవితంలో బాగా నలిగి వచ్చిన కవి. ఆయన జీవితంలో నలిగారు, కవిత్వం కోసం రగిలారు, అవును, మన కోసం పగిలారు, అందులో మంచి కవిత్వం వచ్చింది. జీవితంలో నలగడము అంటే ఎప్పుడునండి, ఎప్పుడైతే మన జీవితంలో అనుభవాలు వస్తాయో అప్పుడు మనలోంచి వచ్చే ఏ కళాతాత్వికతైనా, వెదర్ ఇట్ ఈజ్ యాంకరింగ్, వెదర్ ఇట్ ఈజ్ టీచింగ్, వెదర్ ఈజ్ ఈవెన్ ఎ కెమెరామెన్, వెదర్ ఈజ్ ఈవెన్ ద స్పిరిచువల్, వాట్ ఎవర్ ఇట్ మే బి, అండ్ అందులో ఒక తెలియని వాల్యూ సిస్టమ్ యాడ్ ఆన్ అవుతుంది. అవును. ఆయనకి దాదాపు 22 ఏళ్ళ ప్రాంతానికి తండ్రి మరణించడం, ఏదో హాయిగా కాకినాడలో ఐడియల్ కాలేజీలో వాటిలో చదువుకుంటూ ఆయో కవిత్వం రాసుకుంటూ 16 ఏళ్ళకి ఫస్ట్ టైం కవిత్వం రాశారండి ఆయన సీతారామ శాస్త్రి గారు. నాదు హృదయము వహిని గర్భము నాదు కవనము సుప్త చైతన్యస్థ చరితం. చాలా వేగి సలసల కాగి కొత కొత మరిగి జలజల కరిగి కలగల పైకి దూకి సాగిన నాదు కవనము. అది ఎంత అంటే అందులో ఎన్ని ఉన్నాయో యాక్చువల్గా. హృదయం వహిని గర్భం అన్నప్పుడు అందుకని కాళ్ళగత కంకాళ అంటూ ఆయన అంటే ఎలా కవిత్వం రాశానని చెబుతూ 16 ఏళ్ల వయసులోనే. ఆ తర్వాత ఎంబీబీఎస్లో జాయిన్ అయ్యి ఎంబీబీఎస్ 1 ఇయర్ మాత్రమే చదివి మళ్ళీ జాబ్లోకి వచ్చేసి టెలికాం డిపార్ట్మెంట్లో 240 రూపాయలు శాలరీ అండి ఆ రోజుల్లో. 1974లో ఆయనకు అప్పుడు నాకు తెలిసి 19 ఏళ్ళు అంత ఉండాలి. 1955లో పుట్టారు ఆయన. సో అప్పటి నుంచి ఆ తర్వాత జీవితం తాలూకు కవిత్వాన్ని ఏనాడు తూకం రాళ్లతోటి తొయలేదు ఆయన. తన కోసం రాసుకున్నారంతే. అందులో మీకు సురాజ్యం అవలేని స్వరాజ్యం ఎందుకని ఇలాంటి గాయంలో పాట ఆయన ఎప్పుడు రాసిందే. అంతే కదా. చక్రం సినిమాలో కూడా అసలు ఆయన అనగానే గుర్తొచ్చేది మనకి మామూలుగా జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది అనే పాట. జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది. అది ఆయన ఎప్పుడూ యవ్వనంలో ఉన్నప్పుడు రాసిందే, 20లో ఉన్నప్పుడు రాసిందే. తర్వాత అది సినిమా పాటగా మనకు కనిపిస్తుంది. కానీ అందుకని పాటను ఆయన ఏనాడు కూడా తూకం రాళ్లతో తొయలేదు. అది ఒక కారణం జీవితం తాలూకు. రెండో కారణం ఏంటంటే పాత్ర ఏంటి, కథ ఏంటి, అందులో ఉన్న కథనం ఏంటి, దానికి ఎలాగ దీన్ని కథగా పాటగా మలచడము అనేది మాత్రమే ఆగిపోకుండా అది ఒకవేళ బయటికి తీసేస్తే, ఇది నాకు సీతారామ శాస్త్రి గారు స్వయంగా చెప్పారు మాట, దానికి కూడా ఒక అన్వయం పొయిటిక్ ఫ్లేవర్. నువ్వేమి చేసావు నేరం, నిన్నెక్కడంటింది పాపం, చినబోకుమా. పెళ్లి చేసుకుందాం అనే సినిమాలో వెంకటేష్ హీరో, సౌందర్య అనుకుంటా హీరో, ఆ సినిమా ముత్యాల సుబ్బయ్య గారిది. అందులో గురవింద ఈ సమాజం
పరనింద దాని నైజం, తన కింది నలుపు తత్వం తెలుసుకోదు సహజం. అంతే. ఆయన సమాజాన్ని, జీవితాన్ని, వ్యక్తుల్ని, మనస్తత్వాలని అవలోకనం చేసుకోవడం వల్ల వాటిని సబ్కాన్షియస్ మైండ్లో పెట్టుకుని పాట రాసేటప్పుడు ఈ పాత్రలోకి వాటన్నిటిని చొప్పించడం జరిగింది. అవును, అన్నింట్లోనూ జరిగింది. ఇక మూడవ కారణం నేను గమనించిందండి ఆయనలో, పాట అనేది అవసరమైతే 5 నిమిషాల్లోనూ రాయగలరు ఆయన. మీకు శృతిలేని సినిమాలు అనుకుంటా కదా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇది తెల్లవారదేమో స్వామి అలసిన తలపుల మునుకలో అలసిన దేవేరి అలమేలు మంగకు తెలవారదేమో స్వామి. 5 నిమిషాలు రాశారు ఆ పాట. అబ్బా, అన్నమయ్య కీర్తన అనుకున్నారు అందరూ. చెలువమునే అలాగ చెంగట 5 నిమిషాల్లో. కె విశ్వనాథ్ గారు పాట రాయించడం కోసం సీతారామ శాస్త్రి గారిని రమ్మనమంటే ఆయన వచ్చేలోకి ఈయన ఏదో కాస్త బయటికి వెళ్ళి కాఫీ తాగుదాం, టీ అని బయటికి వెళ్తే ఈలోగా అక్కడ కోడైరెక్టర్ ఇది పాట ఎలా రాయాలండి అని చెబితే అప్పటికప్పుడు రాసింది. ఇక్కడ నేను మిమ్మల్ని ఒక ఎదురు ప్రశ్న వేస్తా. ఇప్పుడు ఈ సందర్భానికి వాళ్ళు నిజంగానే విశ్వనాథ్ గారు పాట సంకీర్తనే తీసుకోవచ్చు. అవును. పలుకుతే నెల తల్లి పవళించెను కలికి తనముల విభుని కలసినదిగాక అని రాశారు. అదే పాటని డైరెక్ట్గా సంకీర్తనని పెట్టుకోకుండా అనేక చాలా మంది దర్శకులు చేస్తుంటారు కదా, ఈ పాట ఎందుకు రాయించుకున్నారు, ఏమని చెప్పి రాయించుకున్నారు అని చిన్న సందేహం మీకేమన్నా? యాక్చువల్గా ఆ కథ అది జరుగుతున్న సమయంలో యాజ్ ఈజ్గా సాధారణంగా ఇలాంటివి ఖచ్చితంగా అన్నమయ్య కీర్తనలోనే ఉంటాయి. అన్నమయ్య పద కవితల్లోనే కాస్త అటు ఇటుగా. అవును. ఇప్పుడు మనం మాట్లాడుతున్న బాణి అనండి, ఆ దేవేరి అలసటో, ఈయన అలకటో, ఏదో ఒక చిన్నది ఉండేది అక్కడికి ఉంటాయి. మీకు త్యాగయ్య కానీ రామదాసు కానీ క్షేత్రయ్యలతో పోల్చుకుంటే అన్నమయ్య సంకీర్తనంలోంచి యాజ్ ఈజ్గా తీసుకోవడం కాకుండా ఒక కవి చేత కనుక మళ్ళీ కొత్తగా రాయించి యథాతథంగా కనుక అది అన్నమయ్యదైనా అనిపించేలా కనుక రాయించగలిగితే ఒకటి కథానుగుణం ఉంటుంది, 2 అన్నమయ్యది పల్లవో అనుపల్లవో తీసుకొని మళ్ళీ చరణాలు మార్పించడం అనేది ఆ కవికి అంత గౌరవం ఇనుమడించినట్టు అవ్వదు. అవును. 3వది వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే అప్పటికి శాస్త్రి గారి చేత శృతిలయలకు సంబంధించిన ఇతరత వాటికి సంబంధించిన కథా గమనానికి సంబంధించినవి చాలా విషయాలు. అందులో ఫస్ట్ వాగ్దేవికి సంబంధించి త్రిగుణాత్మికేనో పాట వస్తుంది. ఇలాంటివన్నీ ఆల్రెడీ ఆయన చేత రాయిస్తున్న క్రమంలో ఆయన కనుక ఒక అన్నమయ్య బాణీలో ఒక అత్యద్భుతమైన కనుక కవనం వస్తే బాగుంటుందన్నది. పైగా అప్పుడు దాదాపు ఒక 1 వీక్ టైం ఉందట. వారం రోజుల తర్వాత అయినా పాటించినా పర్వాలేదు. కాకపోతే ఏమైందంటే అనుకోకుండా ఐ థింక్ అది సింగరు ఎవరి చేత వీళ్ళ చేత పాడించాలా వాళ్ళ చేత పాడించాలనే క్రమంలో వెంటనే వస్తే బాగుంటుంది, రాయగలిగితే కనుక రాయండి, లేకపోతే కనుక అన్నమయ్యది పెట్టుకుందాం అనేది పాయింట్. రాయగలిగితే కనుక రాయండి అనే దగ్గర సీతారామ శాస్త్రి గారు అప్పటికప్పుడు రాశారు. అబ్బా, ఇది జరిగింది. యాక్చువల్గా శాస్త్రి గారితో మీకు కూడా చాలా వ్యక్తిగతమైన అనుబంధం ఉంది. అయితే ఎక్కువ వారితో మాట్లాడేటప్పుడు ఆయన పాటలు మేము పాడి తరించిపోవడంలోనే సరిపోయేది. ఎక్కువ ప్రశ్నలు అడగడం సమాధానాల కంటే కూడా ఆయన అది పాడమ్మాయి అని పంచరత్న కీర్తనలు అంటే ఎంత ఇష్టం. అవును. ఒకసారి గుక్క తిప్పుకోకుండా 2 పంచరత్న కీర్తనలు పాడించుకున్నారు. జగదానంద కారక, ఎందరో మహానుభావులు. అంత ఇష్టం ఆయన. అసలు ఒక్కొక్క ఆ సాహిత్యాన్ని విని ఆయన ముగ్ధులై పులకించిపోతారు. ఇంకోటంటే ఆయన చిన్నపిల్లాడైపోతారు. అవును. నేను చాలా గొప్ప కవిని, పెద్ద కవిని, ఇంకొకటి అనే కాకుండా చిన్నపిల్లాడైపోయి మురిసిపోయి మైమరిచిపోయి అని జరుగుతాయి యాక్చువల్గా. అలాగే మామూలుగా శాస్త్రి గారి పాటలన్నింటిలోనూ మామూలుగా ఎక్కువ మంది బాగా కనెక్ట్ అయ్యేది యూత్ ఎక్కడ అన్నప్పుడు అంటే వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి. అవును. ఎప్పుడు ఒప్పుకోద్రా ఓటమి లాంటి పాటలు కావచ్చు, లేకపోతే కనుక ఇతరత్ర ఇది మన నిగ్గదీసి అడుగు సమాజాన్ని
అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవోత్సవాన్ని మారదు లోకం అని. దాంతోపాటు తెల్లరిండి లేవండో కుక్కురుక్కు ఆయన గొంతు కూడా భలే. చాలా ఆ పాట ఆయనే పాడారు. సినిమాలో కళ్ళు అనే సినిమాలో మామూలుగా ఆ పాట రాసేసి ఇచ్చేసిన తర్వాత పాడి వినిపిస్తున్నప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు దానికి మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి మీరే అదే అప్పటికి వాళ్ళిద్దరికి నువ్వు అనేది నువ్వుగా నువ్వే పాడు సీతారాముడు అంటే పాడారు. యాక్చువల్గా ఆయన గొంతుతో పాడితేనే ఆ పాట బాగుంటుంది. మీరు మామూలుగా మారదు లోకం, గాయం లాంటి సినిమాల్లో సింధూరం సినిమాలో పాట ఉందని, అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా స్వర్ణోత్సవాలు చేద్దామా. ఆ పాట ఎప్పుడైనా కనుక మనం వింటే అండి, మన సమాజంలో మనం ఎంత దిగజారిపోయి ఉన్నామో, కులాల కోసం గుంపులు కడుతూ మతాల కోసం మంటలు పెడుతూ ఎక్కడ లేని తెగువను చూపి తగువుకు లేస్తాము, తలలర్పిస్తాము, సమూహ క్షేమం మరచిన స్వార్థపు ఇరుకుతనంలో ముడుచుకొని భుజం కలిపిరారేం. అలాంటి జనాల తరపున ఎవరో ఎందుకు పోరాడాలి, పోరు ఏమి సాధించాలి.